గతంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అన్నారు, కానీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ అంటున్నారు. బీఆర్ఎస్ కూడా సిద్ధంగా ఉన్నాము రేసులో అంటుంది. ఎలా చూస్తారు? ఒకటే రేపు రాజకీయ పరిస్థితులు మారుతూ ఉంటాయి. ఎప్పుడూ ఒకే రకం స్టాటిక్ కాదు, డైనామిక్స్ ఉంటాయి. ఈ డైనామిక్ పొలిటికల్ సిచ్యువేషన్లో ఈరోజు తెలంగాణ ప్రజలు రాజకీయ చైతన్యవంతులు అని మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఒక బీఆర్ఎస్కి ఒక అవకాశం ఇచ్చారు. అంటే అప్పుడు టీఆర్ఎస్ ఉండి తర్వాత బీఆర్ఎస్ అయింది. ఇక వాళ్ళకు తెలంగాణ మీద ప్రేమ తగ్గింది అనేది ఫీలింగ్ ప్రజల్లో కూడా వచ్చేసింది. రెండోది 10 సంవత్సరాలు వారు పరిపాలించింది, ఇప్పుడు 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఈ ఇద్దరి పరిపాలన ప్రజలు చూశారు. ఇద్దరితోని కూడా వాళ్ళు సంతోషంగా లేరు అనేది స్పష్టం. ఒక థర్డ్ పార్టీ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుతున్న సమయంలో ఈ యొక్క అవకాశం ఇస్తాం. ఎందుకంటే గతంలో 8 మంది ఎంపీలు మనం ఇచ్చినాము. ఈసారి ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాము అనేటువంటి ఆలోచనలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. తెలంగాణ ప్రజల ఒక రాజకీయ చైతన్యము, వారి నిర్ణయము చాలా వివేకంగా ఉంటాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ కాదు అంటున్నారు, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించారంటున్నారు, రేపు కాంగ్రెస్ పార్టీని కూడా తిరస్కరిస్తారంటున్నారు, 2 పార్టీలు వద్దంటున్నారు తెలంగాణకు. అసలు తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీని ఎందుకు నమ్మాలి అంటే ఏం చెప్తారు? మీరు చెప్తా ఉన్నాం కదా, ఎందుకు నమ్మాలి అని అంటే ఈరోజు తెలంగాణ కోసం పోరాడింది బీజేపీ. ఆ రోజు పార్లమెంట్లో సుష్మా స్వరాజ్ గారే తెలంగాణ బిల్లుకు సపోర్ట్ చేసింది. ఆ రోజు బీఆర్ఎస్ సభ్యులు ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రాలో సంబంధించిన కాంగ్రెస్ ఎంపీలు దాన్ని వ్యతిరేకించారు. కానీ బీజేపీ మాత్రం అక్కడ ఎంపీలు ఇక్కడ ఎంపీలు మాకు తక్కువ ఉన్నప్పుడు కూడా మెజారిటీ రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ భారతీయ జనతా పార్టీ సభ్యులు, ఈ 2 ప్రాంతం సభ్యులు, ఆంధ్ర ప్రాంతము ఇటు తెలంగాణ ప్రాంతం, ఈ ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీ ఏదైతే సపోర్ట్ చేసింది తెలంగాణ బిల్లుకు, బిల్లు పాస్ చేసినాం, అది మేము చేసినాం. అప్పుడు కాంగ్రెస్ మెజారిటీ లేదు. కాబట్టే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ ఉద్యమం చేసిండొచ్చు. వారు ఉద్యమం చేసిన జేఏసీలో కూడా మేము భాగం ఉన్నాం. సో కాబట్టి తెలంగాణ ప్రజలకు బీజేపీ చేసినటువంటి ఒక ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో వాళ్ళకి గుర్తుంది. ఒకటి. రెండోది, రాజకీయ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సింది ఏంటంటే రాజకీయ పార్టీలో ప్రజలు ఒక ఆకాంక్షలు, ప్రజలు ఒక వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఎక్స్పెక్టేషన్స్కు వారు పని చేయకపోతే వారు వేరే ప్రత్యామ్నాయం చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ త్రిపుర ఉన్నది, అక్కడ కూడా బీజేపీకి ఏం లేకుండే, వార్డు మెంబర్ కూడా లేకుండే. 3 సార్లు మనం అక్కడ అధికారంలో వచ్చినాం. హర్యానా చూసుకుంటే అట్టే ఉంది. ఒరిస్సాలో చూడండి, అక్కడ బీజేడీ కాంగ్రెస్ ఉండే, ఇప్పుడు బీజేపీ థర్డ్ ఫోర్త్గా ముందు వచ్చేసి అధికారంలో వచ్చినాం మేము. సో రాజకీయ మార్పులు ఏవైతే ఉన్నాయో మేము గతంలో చెప్పినాం, ఎస్ బీఆర్ఎస్కి మేమే ప్రత్యామ్నాయం. కానీ అప్పుడు జరిగినటువంటి కొన్ని రాజకీయ పరిణామాలు కానీ అయినప్పుడు కూడా మాకు అదే పార్లమెంట్లో మాకు 39% ఓట్లు వచ్చినాయి. 8 సీట్లు గెలిచినాం. టీఆర్ఎస్ 0 అయిపోయింది, 0 అయిపోయింది. అది మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ఇవన్నీ ఒక ఫెనోమినల్ ట్రెండ్స్ ఒక రాజకీయాల్లో. కాబట్టి ఒక పార్టీకు మీరు మన ఎంపీకి ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా రేపు ఈ యొక్క రాష్ట్రంలో ప్రజలు బీజేపీకి వ్యతిరేకం కాదు, బీజేపీకి ఓటు వేస్తారు అనేది ఒక నమ్మకం కుదిరింది. కాబట్టి ఆ దిశలో మేము కూడా ఈ రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నాయం అని చెప్పేసి కూడా ఆ ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం, ప్రజల దగ్గర పోతా ఉన్నాం. నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ఒక ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో తద్వారా మేము ప్రజల దగ్గర పోతున్నాం. వాళ్ళు మేము మాకు అధికారం ఇస్తే తెలంగాణని ఈ అప్పుల రాష్ట్రం నుంచి బయటికి తీసుకువచ్చి అభివృద్ధి రాష్ట్రం కింద మారుస్తాం అనేటువంటి నినాదంతో తెలంగాణను రక్షించండి, బీజేపీని గెలిపించండి అనే నినాదంతో ప్రజల దగ్గరికి వెళ్తాం.